అసర్టివ్ సెంటెన్సెస్ అన్నా. అసర్టివ్ సెంటెన్స్ స్టేట్మెంట్స్ని చెప్తుంది. అంటే ఒక అంశాన్ని నొక్కి చెప్తే దాన్ని ఏమంటారు? ఎంఫటిక్ సెంటెన్సెస్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అన్నా, డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నా, అఫర్మేటివ్ సెంటెన్స్ అన్నా అన్నీ ఒకటే. ఏదైనా ఒక వాక్యం సబ్జెక్ట్తో మొదలయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అయితే అది అసర్టివ్ సెంటెన్స్. అసర్టివ్ సెంటెన్స్, డిక్లరేటివ్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్స్. స్టేట్మెంట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఆర్ డినోటెడ్ బై అసర్టివ్ సెంటెన్సెస్. స్టేట్మెంట్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ దేంతో డినోట్ చేస్తాం? అసర్టివ్ సెంటెన్సెస్తో. మనం టెన్సెస్లో చదువుకున్న పాజిటివ్ టెన్స్, నెగిటివ్ టెన్స్ అన్నీ కూడా ఏమవుతాయి? అసర్టివ్ సెంటెన్స్ అవుతాయి. ఒకటి అసర్టివ్ సెంటెన్స్ అంటే స్టేట్మెంట్స్ ఆర్ ఏంటివి? ఫ్యాక్ట్స్. స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ ట్రూత్స్. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అసర్టివ్ సెంటెన్సెస్ అంటారు. అసర్టివ్ సెంటెన్స్ అన్నా, అఫర్మేటివ్ అన్నా, డిక్లరేటివ్ అన్నా 3 పేర్లు ఒకటే. ఏదైనా ఒక వాక్యము సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. మనము ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్ అని మన పైన ఇచ్చినప్పుడు ఇవి చూసుకోవాలి. సబ్జెక్ట్తో ఎండ్ అయ్యి సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది చూసుకోవాలి. తర్వాత మన టెన్సెస్లో మనకి పాజిటివ్, నెగిటివ్ సెంటెన్సెస్ అని వస్తాయి. అవి కూడా మొత్తం కూడా అసర్టివ్ సెంటెన్సెస్ అని రెండోది ఉంటుంది. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఏంటి? క్వశ్చన్స్ అడిగే వాటికి ఏమి ఉపయోగిస్తారు? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇవి 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు HH టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ HH క్వశ్చన్స్ మనకి ఎలా ఉంటాయి అంటే HH వర్డ్తో, దీని స్ట్రక్చర్ ఏంటంటే HH వర్డ్తో స్టార్ట్ అయ్యి హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ అనేది యాడ్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ప్లస్ తర్వాత చివరిలో ఏమవుతుంది? క్వశ్చన్ మార్క్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నప్పుడు ఇక్కడ యువర్ వచ్చినప్పుడు మై వస్తుంది, యూ వచ్చినప్పుడు ఐ వస్తుంది. యువర్ వచ్చినప్పుడు మై, ఐ యూ అంటే ఐ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్ అన్నప్పుడు ఇది ఇటు వస్తుంది. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అనేది వస్తుంది. మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అంటే మై ఎయిమ్ ఈజ్ టు గెట్ ఏ జాబ్ అనేది వస్తుంది. ఇది అసర్టివ్ HH వర్డ్స్లో క్వశ్చన్ ఆన్సర్. తర్వాత ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఏదైనా ఒక ప్రశ్న హెల్పింగ్ వెర్బ్తో మొదలయ్యి క్వశ్చన్ మార్క్తో వస్తే దాన్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటారు. ఇది కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇది ఏమవుతుంది? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వెర్బ్ HH వర్డ్తో స్టార్ట్ అయితేనేమో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయితే ఇదేంటిది? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఏదైనా రెండింటితో ఫుల్ స్టాప్ ఎండ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ చూస్తాం. డూ ఐ టీచ్ ఏ ఇంగ్లీష్. చూసారా? డూ అంటే ఇదేంటిది? హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయింది. హెల్పింగ్ వెర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. డజ్ షీ టీచ్ ఇంగ్లీష్. డజ్ అనేది కూడా ఏంటిది?